రాష్ట్రంలోనే కాదు, ఒకప్పుడు దేశ రాజకీయాల్లో తనదైన మార్కు చూపిన పార్టీ బీఆర్ఎస్. కానీ ఇప్పుడు స్వరాష్ట్రంలోనే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. పక్క రాష్ట్రాల్లో ప్రాబల్యం మాట దేవుడెరుగు, తెలంగాణలోనే ఉనికి కోల్పోతుందా అన్న ప్రశ్నలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎఫెక్టే ఇలా ఉంటే, కొంపదీసి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ లెక్కలు తప్పితే ఏం పరిస్థితి అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. కేసీఆర్ వెంట ఉంటారనుకున్న నాయకులే ఒక్కొక్కరు హ్యాండ్ ఇచ్చి జారుకుంటున్నారు. కారు దిగి కాంగ్రెస్ కండువానో కాషాయ కండువానో కప్పుకుంటున్నారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో మొదలైన వలసలు ఎక్కడి దాకా వెళతాయోనన్న టెన్షన్ గులాబీ అధిష్టానానికి పట్టుకుంది. బీఆర్ఎస్ లో ఒకప్పుడు అత్యంత కీలకంగా ఉన్న కె కేశవరావు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. మరో కీలక నేత కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య హస్తంగుటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ కడియం కూతురు కావ్యకిచ్చినా ఆమె పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అదే స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని, కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు 3-4 మాత్రమే మిగులుతారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈసారి ఎలాగైనా అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలన్న కసి మీద ఉన్న కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ ను ఒకప్పుడు వదిలి వెళ్లిన నాయకులను తిరిగి వెనక్కు రప్పించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా కేశవరావు ఇంటికి సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. దానం నాగేందర్ ను తిరిగి సొంత గుటికి రప్పించుకున్నారు. మరో 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో హస్తం పార్టీ నేతలు టచ్ లోకి ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో లాగా ఈసారి కూడా బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది. అటు బీఆర్ఎస్ లో ఎవరుంటారో ఎవరు ఉండరో తెలియని పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ దక్కించుకున్నా చాలా మంది పోటీకి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కొందరు నేతల తీరు మొక్కుబడిగా ఉంది. దాంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితి తప్పదన్న అంచనాలున్నాయి. ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ శాసించిన ఫలితాలు దక్కకుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు గులాబీ పార్టీ ఖాళీ కావడం ఖాయమంటున్నారు. అందుకే బీఆర్ఎస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.